హలో వ్యూవర్స్, నేను రోహన్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. చైనాలో ఎంబీబీఎస్ నాణ్యత అనేది ఎలా ఉంటుంది? చాలామంది కరోనా తర్వాత చైనాకి వెళ్ళాలంటే భయపడుతున్నారు. మరి ఇప్పుడు వెళ్ళి అక్కడ చదువుకోవచ్చా? చైనాలో ఎంబీబీఎస్ కంప్లీట్ చేసిన తర్వాత ఇండియాలో గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకోవచ్చా? చైనాలో ఎంబీబీఎస్ చదవాలంటే ఏం చేయాలి? ఇలాంటి డౌట్స్ చాలామందికి ఉంటాయి. ఆ డౌట్స్ అన్నింటినీ ఈ వీడియోలో క్లియర్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనతో పాటు ఈడీ ప్లస్ నుంచి వెంకటరెడ్డి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే వెంకటరెడ్డి గారు. నమస్తే. చైనాలో ఎంబీబీఎస్కి క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది ఉండదు అని అంటూ ఉంటారు. ఇది ఎంతవరకు నిజమండి? క్వాలిటీ ఎడ్యుకేషన్ గురించి మనం మాట్లాడుకుంటే రోహన్, క్యూఎస్ ర్యాంకింగ్ యూనివర్సిటీస్ అనేది క్యూఎస్ క్వాలిటీ స్టాటిస్టిక్స్ని బేస్ చేసుకునే కదా క్యూఎస్ ర్యాంకింగ్ యూనివర్సిటీస్ ఇచ్చేది. సో కాకపోతే ఏంటంటే ఇండియాకి వచ్చేసి మనం ఏం చూస్తాము, ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ పాస్ పర్సంటేజ్ని ఆధారంగా తీసుకొని ఇది క్వాలిటీ ఉందా లేదా అనేది మనం చూసుకుంటాం. మీరు ఈ రోజుకి మీరు ప్రతి చోట మీరు చెక్ చేస్తే ఒకరిద్దరు చైనీస్ డాక్టర్స్, చైనాలో చదువుకొని వచ్చిన డాక్టర్సే ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నారు, ప్రైవేట్ హాస్పిటల్లో కూడా ఉన్నారు ఇండియాలో. ఓకే. సో ఐ డోంట్ సీ దట్ దెర్ ఈజ్ నో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది తక్కువ అనేది నేను చూడలేదు. బట్ కొంతమంది వాళ్ళ అపోహలతో ఇది ఒక మిత్ లాగా ప్రచారం చేయడం జరుగుతుంది. కరోనా తర్వాత చైనా అంటే చాలామంది భయపడుతున్నారు. మరి ఇప్పుడు వెళ్ళొచ్చా అండి? ఎగ్జాక్ట్లీ అండి. కరోనా తర్వాత ప్రతి ఒక్క పేరెంటు, ప్రతి ఒక్క కన్సల్టెంటు, లేకపోతే ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా భయపడుతున్నమాట వాస్తవం. ఎగ్జాక్ట్లీ. కానీ ఈరోజు మనకి చైనాకి ఉన్న సంబంధాల దృష్టి కూడా మధ్యలో ఛానళ్ళు భయపడి వెళ్లకుండా ఉన్న స్టూడెంట్స్ చాలామంది ఉన్నారండి. బట్ నౌ ద రిలేషన్స్ హ్యాస్ బీన్ ఇంప్రూవ్డ్ అండ్ క్వాలిటీ ఆఫ్ యువర్ లైఫ్ ఈజ్ దేర్ అండ్ దే కెన్ గో అండ్ స్టడీ అండ్ కమ్ బ్యాక్ అండి. ఓకే. అండ్ కరోనా టైంలో కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి ఒక్క స్టూడెంట్ని అతి సురక్షితంగా ఇండియా పంపించింది ఒకే ఒక్క కంట్రీ అండి, చైనా. ఇఫ్ యూ సీ ద అదర్ కంట్రీస్, వేరే కంట్రీస్లో ఆ యొక్క కంట్రీస్ యొక్క డిపార్ట్మెంట్స్ అన్నీ ఇన్వాల్వ్ అయ్యి ఇక్కడికి ఆ స్టూడెంట్స్ని ఇండియా తీసుకురావడానికి ఏర్పాట్లన్నీ జరిగింది. అండ్ చైనాలో వచ్చేసి చైనీస్ గవర్నమెంట్ హ్యాడ్ టేకెన్ ద స్టెప్ టు ట్రాన్స్ఫర్ ఆల్ ద స్టూడెంట్స్ ఫ్రమ్ చైనా టు ఇండియా. ఓకే. అంటే ఇందాక మీరు అన్నట్టు చైనాలో చదివిన వారు ఇక్కడ ప్రభుత్వ హాస్పిటల్స్లో కూడా చేసేవాళ్ళు ఉన్నారు అన్నట్టు, ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా అవకాశాలు ఉంటాయండి? ఎగ్జాక్ట్లీ అండి. ఇప్పుడు మీరు ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ పాస్ అయ్యి 1 year ఇంటర్న్షిప్ చేశారు అని అంటే మీరు చైనాలో చేసినా ఇండియాలో చేసినా రెండు ఈక్వల్లే. సో యూ విల్ బీ హ్యావింగ్ ద ఈక్వల్ ఆపర్చునిటీస్ అనమాట. సో అందుకని చెప్పేసి మీరు ఎక్కడైనా కానీ ప్రైవేట్ హాస్పిటల్స్లో అయినా కానీ, ఈవెన్ మీరు యూ నేమ్ ద బిగ్ హాస్పిటల్స్ ఇన్ హైదరాబాద్ అండ్ యూ కెన్ గో అండ్ చెక్, మినిమం 20 to 30% ఆఫ్ ద ఫారెన్ మెడికల్ డాక్టర్స్ ఆర్ సర్వింగ్ దెమ్ అండి. సో ప్రతి ఒక్క స్టూడెంట్ మీరు అడిగితే మీరు ఎక్కడ ఎంబీబీఎస్ చేశారంటే నేను చైనాలో చేశానంటారు, కొంతమంది రష్యాలో చేశానంటారు, కొంతమంది ఇంకో చోట చేశారు. అలా యూ కెన్ ఫైండ్ ఆల్మోస్ట్ 20-30% ఆఫ్ డాక్టర్స్ ఇన్ ద బిగ్ హాస్పిటల్స్. అంటే చైనాలో యూనివర్సిటీస్ అన్నీ ఒకేలా ఉంటాయా? ఏదైనా డిఫరెన్స్ ఉంటుందండి? రోహన్, అన్ని యూనివర్సిటీస్ అన్నీ సిమిలర్గా అదే స్టాండర్డ్, అదే కరికులంను ఫాలో అవుతాయి. సో దేర్ విల్ బి నో డిఫరెన్సెస్. యాజ్ ఐ సెడ్, ఆల్ ఆర్ గవర్నమెంట్ యూనివర్సిటీస్ రన్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆఫ్ చైనా. ఓకే. చైనాలో ఎంబీబీఎస్ చేసిన ఒక స్టూడెంట్కి ఆయన డాక్టర్ అయిన తర్వాత ఎంత ఆదాయం వస్తుందండి? ప్రతి ఒక్క పేరెంట్ లేదా ప్రతి ఒక్క స్టూడెంట్ తెలుసుకోవాల్సిందండి, ఎంబీబీఎస్ డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత మీరు మన ఇండియాలో శాలరీస్ కానీ మనం కంపేర్ చేసుకుంటే ఒక డాక్టర్కి రావాల్సినంత అయితే రావట్లేదండి. అది ఇండియన్ డాక్టర్ అవ్వచ్చు, చైనాలో కంప్లీట్ చేసుకొచ్చిన డాక్టర్ అవ్వచ్చు, లేదా ఎనీ ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ అవ్వచ్చు. వారి కష్టానికి తగ్గ ప్రతిఫలం అయితే రావట్లేదండి. సో వాళ్ళకి వచ్చేసి మ్యాక్సిమం ఒక 50,000 to 1 lakh మధ్య అయితే రావడం జరుగుతుందండి. వీటిల్లో కూడా ఆల్మోస్ట్ దే హ్యావ్ టు వర్క్ ఫర్ ఆల్మోస్ట్ 12 to 18 hours ఆఫ్ షిఫ్ట్స్ చేసిన తర్వాతే వాళ్ళకి ఆ అమౌంట్ అయితే రావడం జరుగుతుందండి. అదే క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా మనం చూసుకోవాలి అని అంటే నో డౌట్ ఇది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఈజ్ ద బెస్ట్ వన్ ఫర్ ఎవ్రీ డాక్టర్ అని చెప్పి ప్రతి ఒక్కరూ అనుకునేదండి. ఓకే. సో కంపేర్ టు ఇండియాలో ఎంబీబీఎస్ చేసిన ఒక స్టూడెంట్ జీతానికి చైనాలో ఎంబీబీఎస్ చేసిన ఒక స్టూడెంట్ జీతాన్ని కంపేర్ చేసుకుంటే ఎక్కువ హైయెస్ట్ చైనాలో చేసిన వాళ్ళకి ప్రిఫరెన్స్ కానీ జీతాలు కానీ ఎక్కువ ఉంటాయంటారు. అంటే మీరు చైనాలో జాబ్ చేస్తే మీకు ఎక్కువ ఉంటుందండి.
కానీ మీరు ఇండియా వచ్చి ఇండియాలో చేసేటప్పుడు ఇండియన్ డాక్టర్స్కి మీకు ఆల్మోస్ట్ అంతే సిమిలర్గానే ఉంటుంది. కాకపోతే మీరు ఎక్కువ కష్టపడేదానికి, మీకు ఎక్కువ అవర్స్ మీరు స్పెండ్ చేసేదాన్ని బట్టి మీకు ఆ అమౌంట్ ఆధారంగా మీకు ఈ ఆల్మోస్ట్ ఒక 50 to 1 lakh వరకు వాళ్ళు సంపాదించుకునే ఆస్కారం ఉంటుంది. ఓకే, అంటే మీరు చాలామంది స్టూడెంట్స్ని చూస్తూ ఉంటారు కాబట్టి సక్సెస్ఫుల్ అవ్వాలి ఒక స్టూడెంట్గా అంటే ఎలాంటి లక్షణాలు ఉండాలి వాళ్ళకి? సక్సెస్ఫుల్ అవ్వాలి అని అంటే ఫస్ట్ డెడికేషన్ ఉండాలండి. అండ్ ఇవాళ రోజు రోహన్ మీరు చూస్తూనే ఉన్నారు, ప్రతి ఒక్క స్టూడెంట్ వాళ్ళకు ఉన్న తెలివితేటలకి ఒక ఇంతమందిని కౌన్సిలింగ్ చేసిన మేము కూడా ఆశ్చర్యపోతాం ఒక్కొక్కసారి. వాళ్ళకి ప్రతి ఒక్కటి తెలుసు అని అనుకుంటారు, కాకపోతే డెడికేషన్ అనేది ఉండదు, వస్తారు వెళ్ళిపోతారు. కానీ మెడిసిన్ అనే సబ్జెక్ట్ ఈజ్ నాట్ లైక్ దట్. దే హ్యావ్ టు డెడికేట్ దెమ్సెల్వ్స్. కొత్త కొత్త టెక్నాలజీస్ నేర్చుకోవాలి, కొత్త కొత్త ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఇచ్చేస్తేనే దే విల్ బీ అ గుడ్ డాక్టర్స్ అండి. అపార్ట్ ఆఫ్ దట్ మీకు ఏ కంట్రీలో ఏ లైసెన్సింగ్ ఎగ్జామ్స్ ఉన్నాయి, వాటిని ఎలా అప్రోచ్ అవ్వాలి, ఇలాంటి ప్రతి ఒక్కటి తెలుసుకోవాలండి. ఈరోజు మనం ప్రపంచాన్ని వసుదైక కుటుంబంగా మనం చూస్తున్నాం. అంటే ప్రపంచం అనేది చాలా చిన్నదైందండి. మనకి ఏ కంట్రీలో అయినా మనం వెళ్ళి మనం జాబ్ చేసుకునే అర్హత మనకుంది. సో ఆ కంట్రీ యొక్క లైసెన్సింగ్ ఎగ్జామ్స్ ఏ విధంగా ఉంటాయి ఏంటి అనేది కూడా తెలుసుకొని ముందే మన పాత్వే గురించి, మన కెరియర్ గురించి ఒక గోల్ ఉంటే వాళ్ళు సక్సెస్ఫుల్ డాక్టర్గా రాణిస్తారు. పేరెంట్స్కి మీరు ఇచ్చే సలహాలు ఏంటి? సో ఇక్కడ వెరీ క్రూషియల్ పాయింట్ ఏంటంటే పేరెంట్ డెసిషన్ ఈజ్ ద వెరీ క్రూషియల్ పాయింట్. జనరల్గా పేరెంట్ ఏం చేస్తారు, మా ఇంటి పక్కన వాళ్ళు డాక్టర్ అయ్యారు, లేకపోతే మా అన్నయ్య వాళ్ళ పిల్లలు డాక్టర్ అయ్యారు, లేదా ఇంకొకరు డాక్టర్ అయ్యారు, నా కొడుకు ఎందుకు డాక్టర్ అవ్వకూడదు అది అనే ఆలోచన చేసి మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ దే పుష్ దెమ్ ఇన్ టు దిస్ మెడికల్ ఎడ్యుకేషన్ అండి. అవును. సో ఆ విధమైన సినారియో లేకుండా అసలు నీ కొడుకో నీ కూతురుకో ఇంట్రెస్ట్ ఉందా లేదా అనేది ఒక్క క్షణం మీరు ఆలోచన చేసి మీరు డెసిషన్ తీసుకోండి. ఆ స్టూడెంట్కి ఇంట్రెస్ట్ లేదు అని అంటే వాళ్ళు పడే బాధ కానీ మీరు పడే బాధ కానీ వర్ణాతీతం. ఎండ్ ఆఫ్ ద డే యూ నీడ్ టు చూస్ అ వైజ్ కన్సల్టెంట్స్. ఓకే, ఆ వైజ్ కన్సల్టెంట్ అంటే వాళ్ళ యొక్క రెప్యుటేషన్ని మీరు గౌరవించాలి, వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ని మీరు క్లియర్గా తెలుసుకొని మీరు అది క్లారిటీగా ఉందా లేదా అనేది మీరు క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే మీరు అప్రోచ్ అయితే చాలా బాగుంటుంది. ఓకే, స్టూడెంట్కి మీరు ఇచ్చే సలహాలు ఏంటి? స్టూడెంట్కి మేము చెప్పేది ఒకటే, దెర్ ఈజ్ నో అదర్ దెన్ దిస్ 3 E's. జనరల్గా మేము ఒకటే ఏంటంటే మేము చెప్పేది ఎడ్యుకేషన్. We don't ask them to go for entertainment. Seriously, we recommend them to study. Education. ఇంకా వేరే యావిగేషన్ వద్దు. ఈ 5 years మీరు కష్టపడితే తర్వాత మీ లైఫ్ బ్రహ్మాండంగా ఉంటుంది.